హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రొద్దుటూరు అబ్బాయి తరుణ్ని. చూసారు కదా, సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యి మీద స్వామివారికి అయితే కేసరి నైవేద్యం అనేది అయితే మా వాళ్ళు చేస్తున్నారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. पूर्वोदस्यैष्यः अभ्यापुरुषो గోవింద గో ఆంజనేయ వరద గోవింద. ఈరోజు శనివారం కావడం చేత 10:30కు రాహుకాలం అయిపోయింది కాబట్టి 10:30 తర్వాత ఒక అర్ధగంట నుండి 10:30 11 మొదలు పెట్టుకున్నాం కాబట్టి ఆలస్యం అవుతుంది. కాబట్టి 9కి లోపల మొదలు పెడితే కన్నా తొందరగా అయిపోతుంది, జనం ఎవరు రారని చెప్పి దేవస్థానం వాళ్ళు 10:30 తర్వాత ఏర్పాటు చేసినారు. కాబట్టి మీకోసం ఆలస్యంగా మొదలు పెట్టినాం కాబట్టి ఆలస్యమైనా కూడా లక్ష్మీరమణ గోవింద శ్రీరమణ గోవింద శ్రీరమణ గోవింద. చూశారు కదా, మధ్యాహ్నం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది. అలాగే రాత్రి భగవద్గీత పారాయణానికి చూడండి, అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు అయితే వచ్చారు. బయట గేటు వరకు క్యూ లైన్ ఉందండి. పూర్తిగా నేనే షాక్ అయిపోయినా, ఎందుకంటే స్వామివారి పాద దర్శనం మళ్ళీ దొరకదు కదండి. అందుకే ఈ అవకాశాన్ని మనము తప్పనిసరిగా వినియోగించుకోవాలనేసి చాలామంది భక్తులైతే వచ్చేసారు. బ్యారికేడ్లు పెట్టా కూడా జనాలు బాగా వచ్చినారు. హరిపద ప్రేమ దాన కర హరిపద ప్రేమ దాన కర అవనో కరళి జై. ఓం జయ భగవద్గీతే ఓం జయ భగవద్గీతే. హరియ కమల విహారి హరియ కమల విహారి సుందర సుపునీతే. ఓం జయ భగవద్గీతే ఓం జయ భగవద్గీతే. జై శ్రీకృష్ణ పరమాత్మకు జై, సీతా మాతకు జై, సమేత సారీ అండి, ఏమనుకోవద్దు. ఈసారి మటుకు అన్నదానం వీడియో పూర్తిగా అయితే తీయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. మేము 12:30 కంటే 12 గంటల నుంచి జనాలు అయితే వచ్చి ఉన్నారండి. వీళ్ళందరినీ అదుపు చేయలేక చాలా అవస్థలు అయితే పడ్డాము. కానీ ఎట్టకేలకైతే అన్నప్రసాద వితరణ అయితే చాలా అద్భుతంగా జరిగింది. అలాగే లాస్ట్లో మా అమ్మలందరి ఆశీర్వాదం తీసేసుకొని ఈ రోజునైతే ఇలా గడిపేశాను. మీ వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.